ఎంతో సంతోషించదగ్గ విషయం, ఎంతో సంతోషపడే రోజు ఈరోజు. కారణం, ఒక గొప్పవానికి, ఒక ధనవంతుడికి పెద్ద మేలు జరిగినా అంతటి ఆనందం ఉండదు నాకు. ఒక పేదవారికి ఒక 100 రూపాయల సహాయం జరిగినా కూడా నేను మనస్ఫూర్తిగా సంతోషపడతా. కారణం, డబ్బు విలువ తెలిసిన వాడిని, పేదరికం యొక్క రుచి సంపూర్ణంగా అనుభవించిన వాడిని, నా తల్లిదండ్రులు, నేను, నా కుటుంబం. ఆకలంటే అంబానీ కొడుకుని అడిగితే తెలియదు, మన బిడ్డను అడిగితే తెలుస్తుంది. ఇదే మన జీవితం. ఇట్టి పరిస్థితుల్లో ఉండే మనం ఎన్నో ప్రభుత్వాలు మనల్ని పరిపాలించినాయి, ఎందరో ముఖ్యమంత్రులు వచ్చినారు, ఎన్నెన్నో మాటలు చెప్పింటారు, మనతో ఓటు తీసుకుంటారు, అధికార పీఠం ఎక్కింటారు. కానీ మీ జీవితాలలో చెప్పుకోదగ్గ మార్పు రాలే. ఇది సత్యం. ఎక్కడేసిన దొంగది అక్కడే. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనలాంటి పేదవారి కుటుంబాలలో చెప్పుకోలేనంత పెద్ద మార్పులు జరిగినాయి. మనందరం సంతోషించదగ్గ బలమైనటువంటి ఆర్థిక మార్పులు జరిగినాయి. కారణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పుట్టుక పేదవారి యొక్క ముఖాలలో చిరునవ్వులు చూసేదానికోసమే ఆ జెండా పుట్టింది. గడప గడపను ఆ జెండా స్పర్శించింది. గుమ్మ గుమ్మానికి చేయగలిగిన సంక్షేమ పరాలతో ఆర్థికంగా మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తల్లి తెలుగుదేశం పార్టీ వారికి చెప్తా, అభివృద్ధి కంటే ఆకలి గొప్పని, ఆకలి విలువ తెలిసిన వాడు ముందు ఆకాంక్షించేది అక్కడ వ్యక్తులు. ఉన్న బిడ్డలకు 3 పుట్ల బువ్వల కలిగిన తల్లి తన బిడ్డకు అన్నం పెట్టాలనుకుంటుందా, అభివృద్ధి కావాలనుకుందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మొట్టమొదటి ఆలోచిస్తూ ఉండేది ఈ పేదవారి యొక్క ఆకలి విలువని ఆలోచిస్తూ ఉంది. 3 పుట్ల భోజనం చేయాలా, ఉండడానికి ఒక ఇల్లు ఉండాలా, డబ్బు లేకుండా మరణించకూడదు. ఇది ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం. ఏ మనిషి అన్నం లేకుండా ఉండకూడదు, ఏ మనిషి భార్యలో ఉండకూడదు, ఏ మనిషి డబ్బు లేకుండా మరణించకూడదు మన ఆత్మీయులు. ఇది జగన్మోహన్ రెడ్డి సర్కార్ ప్రధానమైనటువంటి ధ్యేయం. ఇది మమ్మల్ని తప్పు పట్టలేదు తెలుగుదేశం పార్టీ. కొంతమంది ధనవంతులు సంక్షేమ ఫలాలలో ఏ సంక్షేమ ఫలాన్ని మీరు వ్యతిరేకించినా నేను మీతో కొట్లాడలేదు, కానీ కొట్లాడగలిగిన శక్తి ఉన్నా కూడా కొట్లాడలేదు. కానీ అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్లో కానీ, వితంతులైన ఆ తేలిన చెల్లెళ్ళకి ఇచ్చే పెన్షన్లో కానీ, దివ్యాంగులైనటువంటి నా తమ్ముళ్ళకి ఇచ్చే పెన్షన్లో ఎవరైనా మీరు వ్యతిరేకిస్తే మీతో కొట్లాడడానికి రాజ్యమంలో సంసిద్ధంగా ఉన్నారు. ఈ సంక్షేమ పథకం 100% ప్రయోజనకారి. ఈ సంక్షేమ పథకం, ఈ పెన్షన్ 100% ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇవ్వాల్సిందే, పెంచి ఇచ్చినా తప్పు లేదు. కారణం, రవ్వ కానీ ఒక తాత కానీ బ్రతకాలంటే 1 రూపాయి ఆదాయం లేకుండా, పని చేయడానికి కావాల్సినటువంటి శక్తి శరీరంలో లేకుండా, ఇంటి దగ్గర ఆస్తి లేకుండా, కొడుకో కోడల నిరాదరణకు గురైతే, భోజనం పెట్టకపోతే, కనీసం మందులకు మాత్రలకు డబ్బు లేకపోతే ఎట్లా? ఎవరు వీళ్ళకి దిక్కు? వీళ్ళకి దిక్కు ఆ ఈశ్వరుడే. ఆ ఈశ్వరుడు ప్రసాదించినటువంటి ప్రభుత్వమే ఈ ప్రభుత్వం, ఈ ప్రజా ప్రభుత్వం, అవ్వాతాతల ప్రభుత్వం. ఇది 3,000 కాదు, 4,000 ఇచ్చినా తప్పులేదు. నేను హృదయపూర్వకంగా చెప్తా ఉన్నా, 4,000 ఇచ్చినా తప్పులేదు. నేను ఇవ్వాలా? మీకు మీ కడుపున మేము పుట్టకపోయినా కూడా మీ కడుపున పుట్టిన బిడ్డలాగానే మిమ్మల్ని కడవరకు సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.
ప్రజాప్రతినిధులైన మా పైన ఉంది. ఇంతమంది పోలీసులు, ఎస్కాట్లు, గన్మెన్లు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు, ఇంత హంగామా దేనికి? తప్పనిసరిగా రాబోయే కాలంలో ఇంకా పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు పెంచాలని చెప్పి ఈ వేదిక నుంచి ఆయన అభ్యర్థిస్తా ఉన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్రంలో ఉండే అవ్వాతాతలందరి తరఫున నీవే పెద్ద బిడ్డగా చెప్పించినావు. పెద్ద బిడ్డగా రుణాలు తీసుకోవాల్సిన బాధ్యత నీకే ఉంది. మీరు 3 పూట్ల భోజనం చేసి ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన స్థితిని నీ ప్రభుత్వమే కల్పించాల్సిన బాధ్యత ఉందయ్యా. మీరు 3,000 ఇచ్చి పెంచినావు, ధన్యవాదాలు. భవిష్యత్ కాలంలో ఈ ప్రజలకు మళ్ళీ అధికారాన్ని ఇస్తారు. 5,000 రూపాయలు పెన్షన్ చేయమని కోరుతా ఉన్నాయి. అది కూడా తెలుగుదేశం పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, భారతీయ జనతా పార్టీ లేదు, కమ్యూనిస్ట్ లేవు. పార్టీలు చూడం, కులాలు చూడం, మతాలు చూడం, ప్రాంతాలు చూడం, మాకు ఓటు వేసినారా వేయలేదని చూడం. మీ ముఖంలో చూసేదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, నేను కానీ, నా వారు కానీ నేను చూసేది నీ ముఖంలో. ఇటువైపు చూస్తే నీ ముఖంలో నాకు మా అమ్మ కనపస్తుంది, ఈవిడ చూస్తే మా నాయన కనపస్తున్నాడు. మా ఎందుకు రాజకీయాలు ప్రేమించడానికి, పూజ్యనీయ భావంతో పూజించడానికి అర్హత కలిగిన వయసులో మీ పట్ల మేము రాజకీయాలు చేయకూడదు. మీకు ప్రేమ మాత్రమే ఇవ్వాలా, మాత్రమే నేను ఇవ్వాలా. ఇదే మా బాధ్యత. ఇదే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది. అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 1000 రూపాయలు ఇచ్చింది. అవ్వ తాత శ్రద్ధగా వినండి, 1000 రూపాయలు ఇచ్చింది. మా పదవీ కాలం 60 నెలలు. 60 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీకు ఇచ్చింది 1000 రూపాయల చొప్పున 56 నెలలు. లాస్ట్ 4 నెలలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే పెన్షన్ పెంచుతామని చెప్పడం వలన ఓట్ల కోసం కక్కుర్తి పడి మీ మీద ప్రేమ లేకపోయినప్పటికీ కూడా స్వార్థంతో 2,000 వేసినాడు. 4 నెలలు మాత్రమే ఇచ్చినాడు. ఒక అవ్వకి ఇచ్చిన పెన్షన్ 56,000, 56 నెలలకు. పెంచిన 4 నెలలకు ఇచ్చిన పెన్షన్ 8,000. 8, 56, 64,000 ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు సంవత్సరానికి. అంతా 5 సంవత్సరాలకు కలిపితే. జగన్మోహన్ రెడ్డి గారు నా పార్టీ అధికారంలోకి వస్తే 2,000 దగ్గర నుంచి 3,000 వరకు పెన్షన్ పెంచుతాము అని చెప్పారు. 2,000 ఇచ్చినాడు మొదటి సంవత్సరం, 2,250 ఇచ్చినాడు, 2,500 ఇచ్చినాడు, 2,750 ఇచ్చినాడు, ఇప్పుడు 3,000 ఇచ్చినాడు. ఈ 3,000 కూడా ఆయన ప్రభుత్వంలో 6 నెలలు వస్తుంది. ఇంకా ఈ లెక్కంతా ఒకసారి కూడినా నేను ఒక అవ్వకు చంద్రబాబు నాయుడు 64,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చినాడు అని చూసినా నేను. అంతా కూడితే 1,60,1,000 అవుతుంది. తాత అవ్వ 1,60,1,000 అవుతుంది. ఆయన ఇచ్చింది 64, ఈయన ఇచ్చింది 1,60,10,000. అంటే ఒక అవ్వ మీద, తాత మీద చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇచ్చిన పెన్షన్ల వ్యత్యాసం 1,00,000 రూపాయలు. ఇది ఎంత ప్రయోజనమో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రెండవది, ఇచ్చిన మాటకు కట్టుబడి 3,000 చేస్తానని చెప్పి 3,000 చేసినాడు. ఇది గుర్తు పెట్టుకోండి. మూడవది, 65 సంవత్సరాలకు పెన్షన్ రాజశేఖర రెడ్డి అన్న ఇస్తే, చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉండబడిన పేదవాళ్ళ యొక్క పెన్షన్ ఇచ్చే సౌకర్యం పెంచాలా, పేదవాళ్ళకి సహాయపడాలని చెప్పి వయసు తగ్గించి 65 సంవత్సరాలకు ఇచ్చే పెన్షన్ 60 సంవత్సరాలకే చేసి 38 లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్ తీసుకుంటా ఉంటే ఈ రోజు 68 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అంటే 5 సంవత్సరాల వయసు తగ్గించడం వలన ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పెన్షన్ పెరిగింది. ఒక మన ప్రభుత్వం నియోజకవర్గాన్ని తీసుకున్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నంత వరకు ఇక్కడ ఉండబడిన పెన్షన్లు ఇన్ని చూస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పెన్షన్లు పెరిగినాయని చూస్తే, ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ నియోజకవర్గంలో వయస్సు తగ్గించి అర్హత కలిగిన ప్రతి వారికి జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇవ్వడం వలన 15,131 పెరిగినాయి. ఎన్నికి 15,131. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 28,000. అంతేనా?
28,000 మందికి పెన్షన్ వస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు 15,000 పెరిగినాయి, అంటే 44,000 మందికి వస్తా ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 28,000 మందికి పెన్షన్ వస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 44,000 మందికి వస్తా ఉంది. ఇక్కడ అక్కడ 61,000 పెన్షన్ వస్తే ఆ ప్రభుత్వంలో 1,60,000 వస్తుంది. ఈ ప్రభుత్వంలో అక్కడ ఆ ప్రభుత్వంలో ఒక తారీఖు లేదు, మీరందరూ అనుభవించిన వాళ్ళే. 1వ తారీఖు, 2వ తారీఖు, 3, 4 తారీఖు లేకుండా ఏ బడి దగ్గరకో మీరు పెద్దల కార్లు నేర్చుకుంటా పోతే, దూరం అయితే ఆటో 50 రూపాయల నుంచి పోతే, రామాలయంలోనో బంధువులో మీరు పుస్తకం క్యూలో పెట్టి కూర్చుంటే, పైన షామియానా లేకుండా, తాగడానికి నీళ్లు లేకుండా, బాత్రూమ్ పోవడానికి లేకుండా, సౌకర్యం లేకుండా కూర్చొని, ఏ మధ్యాహ్నం 1 గంట 2 గంటల అయితే భూమి ఆధారిత అంటే షుగర్ పేషెంట్ అయితే ఎక్కడ పెన్షన్ కోసం రాకుండా పోతారో తీసుకొని పోదామని చెప్పి 2 వరకు 3 వరకు మీరు కాయలుండి పస్తులుండి, తీరా 2 అయినాక 3 అయినాక నీ ఏడుగుప్పుడు కనలేదు, రేపు రాబో మాకు రాబో అన్నారు. అనలేదా? అన్నారు. కానీ ఈరోజు పెన్షన్ ఎట్లొస్తుంది తాత? అవ్వా పెన్షన్ ఎట్లొస్తాను ఈరోజు? ఇంటికాడికే వస్తాండి. చీకట్లో 5 గంటలకు 5:30కి మీ ఇంటి దగ్గరికి మీ వాలంటరీ, మీ సేవకుడు, మనవడు మీ ఇంటి దగ్గరికి వచ్చి తలుపు తట్టి, అవ్వా తాత అని తలుపు తట్టి, మీ పరుపు దగ్గరికి వచ్చి, దీని దగ్గరికి వచ్చి ప్రేమగా మీ గడ్డం పెట్టుకుని మీ మనవడానికి మీకు పెన్షన్ ఇచ్చిపోతున్నారు. ఇది సౌకర్యం. ఆ ప్రభుత్వానికి దయ లేదు, ఆ ప్రభుత్వానికి మనస్సు లేదు, ఆ ప్రభుత్వానికి ఉండేది మీ ముఖాలలో ఓటు గుర్తు మాత్రమే చూస్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీ ముఖాలలో చూసేది ఓటు కాదు కాక, ఓటు కాదవ్వా మిమ్మల్ని చూసేది వృద్ధాప్యంలో ఉండే మీ స్థితిని మాత్రమే ప్రభుత్వం చూస్తుంది. నా తల్లి అయితే, నా తల్లి అయితే ఈ పరిస్థితి ఉంటే ఎట్లుంటుంది, మీరు ఆడుకోవాల్సిన బాధ్యత నాకు లేదా అని చెప్పి ఈ ప్రభుత్వం మీ పట్ల అత్యంత ప్రేమగా, అత్యంత విశ్వాసంగా, కృతజ్ఞతాబద్ధులై జన్మనిచ్చిన తల్లిదండ్రులు రుణం తీసుకోవడానికి ఎంత చెయ్యాలో అంత చెయ్యాలనిగా మనం చెప్పి ఈ ప్రభుత్వం చేస్తాను. అందుకే దయగలిగినటువంటి ధనవంతులందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు మీ బిడ్డ రాచమల్లు. ఈ ముసలిళ్ళకి ఇచ్చే పెన్షన్, భర్తలు కోల్పోయిన నా చెల్లెళ్ళకి ఇచ్చే పెన్షన్, అంగవైకల్యం కలిగిన నా తమ్ముళ్ళకి ఇచ్చే పెన్షన్ ను మీరు అడ్డు పడాల్సిన అవసరం లేదు, మీరు అడ్డు చెప్పాల్సిన అవసరం లేదు. ఇది వృధా అని ఎవరు మీరు అనుకోరాదు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మనస్సు చేసుకొని ఈ సర్కారు మీరందరూ కూడా విజ్ఞప్తి చేయండి. 3,000 కాదు 5,000 పెన్షన్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మా ప్రభుత్వాన్ని, మా జగన్మోహన్ రెడ్డి గారిని రేపు మేనిఫెస్టో మీరు విడుదల చేసేటప్పుడు ఈ అవ్వా తాతల పట్ల కానీ, ఈ చెల్లెల పట్ల కానీ, దివ్యాంగులైన తమ్ముల పట్ల కానీ ఘనమైనటువంటి మనస్సును కలిగి మీకు 5,000 రూపాయల పెన్షన్ ప్రకటించమని చెప్పి నేను అభ్యర్థిస్తా ఉన్నాను వారిని. ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకు మీ బిడ్డ రాచమల్లు ఎప్పుడు మీతోనే ఉంటాడు, మీ క్షేమం కోసమే ఉంటాడు. నా తల్లిదండ్రుల యొక్క రుణాలు తీసుకునే క్రమంలో మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా భావించి మీకు చేసి సేవ చేసే క్రమంలోనే నా రాజకీయ జీవితం ముందుకు సాగుతాదని, ఈ పెన్షనే కాకుండా వ్యక్తిగతంగా కూడా నా కుటుంబ పరంగా కూడా మీకు ఎవరికైనా నేను ఉపయోగపడాల్సి వస్తే అది నాకు ఈశ్వరుడిచ్చినటువంటి బాధ్యతగా భావిస్తా, శ్రమగా భావించడం. మీకు నేను ఏదన్నా ఉపయోగపడాల్సిన అవసరం వస్తే నా గడప మీరు దొక్కితే తప్పనిసరిగా నా తండ్రి నా ఇంటికి వచ్చినారని భావిస్తా, నా తల్లి నా ఇంటికి వచ్చిందని భావించి ఒక గొప్ప అవకాశంగా భావించుకొని మీ రుణం తీసుకున్న దాని కోసం మీ బిడ్డ రాచమల్లు మీకు బిడ్డలాగా మీకు సేవ చేస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ హృదయపూర్వకంగా మీ పాదాలకు మీ బిడ్డ రాచమల్లు నమస్కరిస్తూ